బ్రెస్ట్ క్యాన్సర్ కనుక ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్స్లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు మ్యామోగ్రఫీ ఇప్పుడు మనం ఎట్లా అయితే మనం చేస్తామో బయాప్సీ లాంటివి చెయ్యొచ్చా, లేదంటే ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ వెళ్ళొచ్చు, సర్జరీకి వెళ్ళొచ్చా, వీటి మీద కొంచెం. సో ప్రెగ్నెన్సీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది మనం డయాగ్నోస్ చేస్తూ డిటెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక జెన్యూన్ ఛాలెంజ్ ఉంటుందన్నమాట. ఒకటి ఇన్వెస్టిగేషన్స్ పరంగా మనం రేడియేషన్ ఉండే ఇన్వెస్టిగేషన్స్ మనము ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉండదు. సో అంటే మ్యామోగ్రామ్ కానీ సిటీ స్కాన్ కానీ అట్లాంటిది మనము అవాయిడ్ చేస్తాం, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ లేడీస్లో. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సార్, సో ఈ చేంజెస్ అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెసా ఆర్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ క్యాన్సరా అనే కన్ఫ్యూజన్లో పేషెంట్స్ ఉంటారు. సో ఎనీ చేంజెస్ని మీరు చూయించే గైనకాలజిస్ట్కి చూయించి అది నార్మల్ అబ్నార్మల్ అనేది చూసుకోవాలి. మీకు మీరు స్వంతంగా అరే ఇది నార్మలే, ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి చేంజెస్ వస్తాయేమో అనేది ఎటువంటి డెసిషన్ తీసుకోండి. ఇది ఫస్ట్ థింగ్. ప్రెగ్నెన్సీలో మనము బయాప్సీ సేఫ్గా చేయొచ్చండి. మ్యామోగ్రామ్ మనం చేయము, అట్లాగే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ అట్లాంటిది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే పొట్టలో ఉన్న బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, గ్రోత్ దృష్ట్యా మనం అవాయిడ్ చేస్తాం. బయాప్సీ మనం చేస్తాము, అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ ఇట్లాంటి టెస్ట్ చేసి మనము డయాగ్నోస్ అది చేస్తాం. అట్లాగే ట్రీట్మెంట్ పరంగా ఎస్పెషలీ ఫస్ట్ 3 months, సెకండ్ 3 months అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అంటాం కదా, ఫస్ట్ 6 నెలల సమయంలో ప్రెగ్నెన్సీలో మనం హెవీ కీమో అట్లాంటిది ఏమి ఇవ్వం. సో 6 నెలలు దాటిన తర్వాత మనం కీమో అది సేఫ్గా మనం ఇవ్వచ్చు. అట్లాగే డెలివరీ అయిన తర్వాత మనం మిగతా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ, సపోజ్ సైజ్ పెద్దగా ఉంటే మనం 6 months తర్వాత సర్జరీ చేసి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని మనము రిమూవ్ చేయొచ్చు.